ఏబీవీ రాజకీయాలు పివి రమేష్ కీ కామెంట్స్. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు రిటైర్డ్ మాజీ ఐపీఎస్, ఆయన మీద జగన్ కేసులు పెట్టడము, ఆయన దాదాపు చివరి రోజే పదవిలో చేరి ఆ రోజే పదవి ఇవన్నీ అయిపోయాయి. ఆయన మీద ఆరోపణలు చేశారు. తర్వాత ప్రభుత్వం వాటిని వెనక్కు తీసుకుంది. ఇదంతా జరిగింది. జగన్ ఆయన విధానాలను చాలా వ్యతిరేకమని, జగన్ వల్ల బాధితులను పలకరించిన కలిసి సహాయం చేస్తానని కూడా చేశారు. కానీ ఇటీవల కాలంలో వరుసగా ఈ నదీ జలాల సమస్య మీద ఆయన సరైనది కాదు చంద్రబాబు నాయుడు విధానం, అలాగే పీపీపీ మీద కూడా ఆయన విధానం సరైనది కాదు అనేది తీసుకున్నారు. మూడోది సనాతనము లేదా వీటన్నిటి విషయంలో కూడా ఆయన మోర్ సెక్యులర్, లౌకికంగా ఉండాలి. ఇది చెప్తూ వచ్చారు. రాజకీయంగా పక్కగా లేరు అని. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఆయన ఇప్పుడు నేను రాజకీయ పార్టీ పెడుతున్నాను, త్వరలోనే ప్రకటిస్తాను, ఆంధ్రప్రదేశ్లో వీళ్ళిద్దరి మధ్యలోనే కాదు ఒక ప్రజల కోణంలో రాజకీయం రావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఆయన. అలాగే అమరావతి సమస్యలో కూడా నిన్న రైతు మహిళలు వాళ్ళని కూర్చోబెట్టి జగన్ మాట్లాడింది బాగాలేదని చెప్తూ అసలు జగన్ మానసిక స్థితి సరిగ్గా లేదు, ఆయన చాలా ఒక విధమైన ఏమనాలి అంత తన అనుకున్నదే జరగాలనుకుంటాడు, ఇట్లాంటి తీవ్రమైన వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జగన్ చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకా తనదైన ఒక సొంత వేదిక నిర్మించుకోవాలని ఆయన అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దానికి కొంతమంది ఏమనాలి రాజకీయమైనటువంటి వాళ్ళను లేకపోతే మేధావులను వెంటేసుకుని ఆయన ఒక చేస్తున్నారు. ఆయన ఏం ప్రకటిస్తారు కార్యక్రమం అనేది ఒకటైతే సరే, కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త శక్తులు కొన్ని సమీకృతం అవుతున్నాయి. ఎంతకాలం వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ ఈ అసహన రాజకీయాలు, ఈ కక్ష సాధింపుల మధ్యలోనే మనం ఎంతకాలం ఉంటాం అనేది ఒకటి వచ్చింది. దానికి బహుశా ఈయన ఇది చేస్తుంది కూడా ఒక ఇది కావచ్చు. ఇంకేం చెప్తారో తర్వాత చూడాలి. రెండోది పివి రమేష్, ఈయన గతంలో చంద్రబాబు దగ్గర, జగన్ దగ్గర, గవర్నర్ దగ్గర కూడా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రం, నరసింహన్ అనుకుంటా. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ కూడా ఎవరికి ఇచ్చారు? ఐవైఆర్ కృష్ణారావుకి ఇచ్చారు. ఐవైఆర్ కృష్ణారావు ఆల్సో మాజీ ప్రధాన చీఫ్ సెక్రటరీ కదా. అందులో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఉన్నారు, ఎందుకు దూరం అయ్యారు, ఇలాంటి విషయాలు ఆయన అడిగారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో పీపీపీకి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేస్తున్న వాళ్ళలో రమేష్ కూడా, పివి రమేష్ ముందున్నారు. ఈయన ఆరోగ్య శాఖ కూడా కార్యదర్శిగా పనిచేశారు. కోవిడ్ వచ్చినప్పుడు ఈయన ఆ శాఖ అవన్నీ కూడా చూస్తున్న ఒక పరిస్థితి. కాబట్టి ఆయన అందులో చెప్పేది ఏంటంటే, చాలామంది ముఖ్యమంత్రులతో నేను చాలా పనిచేశాను కానీ జగన్ పద్ధతులు పూర్తిగా భిన్నమైనవి. అంటే నాన్ కన్వెన్షనల్, ట్రెడిషనల్ అలవాటైన పద్ధతులు కాదు, పూర్తిగా తేడాగా ఉంటాయి. ఆయనకు తనకేం కావాలో తనకు తెలుసు, ఎవరితో ఏం చేయించుకోవాలో ఎలా చేయించుకోవాలో కూడా ఆయనకు తెలుసు. కానీ ఆయన ప్రయారిటీ అంతా నవరత్నాలు. తను నవరత్నాలు ఇవ్వాలి, ప్రజలను ఆ విధంగా చేయాలి. కాబట్టి నవరత్నాలు ఏది వచ్చినా కానీ నవరత్నాల ఫ్రేమ్లో ఆలోచించడం తప్ప ఇంకోటి కాదు. నిజానికి రాజధాని విషయంలో కూడా చాలా మంది అదే చెప్తారు. దీనికి పెట్టే డబ్బులతో ఇంకో నవరత్నాలు అమలు, ఇదే ఆలోచన ఎప్పుడు చేస్తూ ఉంటాడని. సో పివి రమేష్ అంతకుముందు కొంతమంది సునీల్ లాంటి వాళ్ళు ఐపీఎస్లు అంటే సస్పెన్షన్లో ఉన్నారు, ఇంకా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ పివి రమేష్ మట్టుకు అసలు ఆయనకి ఏం తెలియదు, ఏమో అది ఇది అదే అనటం లేదు. అదే సమయంలో ఆయన దగ్గరకు నాకు సూట్ అవ్వలేదు, ఆయన పద్ధతికి నేను సూట్ కాదు కాబట్టి నేను బయటకు వచ్చేసాను అనే మాట కూడా చెప్తున్నారు. అంటే నాకు సూట్ అవ్వలేదని చెప్తున్నారు. మూడోది, ఇప్పుడు అనుసరిస్తున్న ఈ అర్ధరహితంగా అన్ని ప్రైవేటుకు పెట్టడం లాంటి వాటిని కూడా వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఐవైఆర్ కూడా ఒక మాట అన్నారు. అది జగన్ కూడా మొన్న మీడియాతో మాట్లాడినప్పుడు అన్నారు, ప్రైవేట్ రంగంలోనే ఏదన్నా పెట్టిస్తామంటే మీరు పెట్టించండి, అది వేరు, డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోమనండి. కానీ ప్రభుత్వం పెట్టినవి ప్రైవేట్గా అప్పగించడం అంటే భూమి మనది, జీతాలు మనవి, అన్నీ మనం చేసి ప్రభుత్వ మోడల్లో ప్రైవేట్ని తెచ్చిపెట్టి వాళ్ళకి దారాదత్తం చేయడం సరికాదు అనే మాట వీళ్ళందరూ ఐవైఆర్ కూడా అన్నారు. మొన్న పివి రమేష్ కూడా అదే అంటున్నారు. సో కీ కామెంట్స్ బోత్ జగన్ మీద ఒకటైతే ఈ ప్రభుత్వ విధానాల్లో కూడా ఈ శృతి మించిన ఈ ప్రైవేట్ అన్నది మటుకు సరికాదని భావిస్తున్నారు. ఏబీవీ కూడా అదే. అందుకే నేను కొత్త పార్టీ కూడా ఏబీవీ గారు ఏదో పెడతామని ఏబీ అదే నేను మొదటి ఏబీవీ కొత్త పార్టీ పెడతానని ప్రకటించేశారు. అంటే బ్యూరోక్రాట్ల హవా నడుస్తుంది. అది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పివి సునీల్, రఘురామకృష్ణరాజు అది నడుస్తుండగా ఆయన
ఆంధ్రప్రదేశ్కు పలానా కాపు ముఖ్యమంత్రి కావాలి అని పివి సునీల్ ఒక ప్రకటన. దళితులు ఉప ముఖ్యమంత్రి రాజకీయాలు మీరు మాట్లాడతారా అది ఇది అంటే నేనేముంది ఒక మనిషిగా ఆకాంక్ష వెళ్ళిపుచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వలేదు కాబట్టి వాళ్ళు అవ్వాలి అంటే మరి ఈయన పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారు అనే వాళ్ళు ఉండొచ్చు. కాదు ఆయన దానికి వ్యతిరేకంగా ఉన్న ఐక్యత పోగొట్టడానికి చేశారని రకరకాలు ఉన్నాయి. మొత్తానికి ఐఏఎస్లు ఐపీఎస్ల చుట్టూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇవి చాలా శృతి మించిపోయి తెలంగాణలో అయితే గనక ఒక మహిళా ఐఏఎస్ గురించి చాలా ఇబ్బందికరమైన కథనాలు రాస్తే మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అవును ఇది చాలా తప్పు, మీరు ఈ విధంగా రాజకీయంగా నా మీద కక్ష సాధించడం కోసం మీరు ఒక అధికారిని మీద ఇలా అని ఇవన్నీ మీరు రాస్తారా? ఇంతకంటే నన్ను విషమించి పెద్ద మాట. అవును ఒక మంత్రి అంటే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మంత్రి, మళ్ళీ కీలకమైన మంత్రి, ముఖ్యమంత్రి పదవి కోసం కూడా అప్పుడు ప్రయత్నించిన వాళ్ళలో ఇప్పుడు కూడా ఆశ ఉంది. సూటిగా మాట్లాడతారు ఆయన కూడా. కాబట్టి రెండు కోణాలు, ఒకటి అధికార వ్యవస్థకు రాజకీయ నాయకత్వానికి మధ్యలో పొంతం లేకపోవడం అయితే, తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళను ఉపయోగించుకోవడం, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఏదైనా చెప్పడం చేయడం అనేది బాగా పెరిగిపోతుంది. బహుశా ఏబీవీ లాంటి వాళ్ళు కూడా వీటితో విసిపోవడం వల్ల తమ సొంత రాజకీయం ఏదో తాము చేసుకుందాం అనే పరిస్థితికి వచ్చి ఉంటారు. ఇంకా పూర్తి రూపం తీసుకున్నాక మొత్తానికి అయితే తెలుగు రాష్ట్రాలు ఇంకొకటి కూడా ఎట్లాగో వచ్చింది కాబట్టి చెప్పాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన జేడి లక్ష్మణ్ గారు మన మీడియా కూడా చాలా సన్నిహితులు, వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రులు. సైబర్ దీంట్లో ఆయన భార్య గారు సతీమణి 2.5 కోట్లు ఎంతో కోల్పోయారని ఒక పెద్ద కథనం, ఫిర్యాదు. అంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు కూడా దెబ్బతిన్నట్టుగా చెప్పున్నారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే అధికారులు వాళ్ళ శాఖలు ఇవన్నీ ఎన్నైనా కానీ ఇప్పుడు వ్యవస్థలో దీనికి దానికి సంబంధం లేదు. కానీ హ్యూమన్ ఇంట్రెస్ట్ కోసం నేను చెప్తున్నాను. ఎవరు మామూలుగా ఊహించరు కదా, ఇదేమి పెద్ద బహిరంగంగా తెలుస్తున్న విషయం. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు. సో రాజకీయంగా అప్పుడు వాళ్ళ మీద కూడా చాలా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. జేడీ గారు పెద్దగా రాజకీయ ఇది మాట్లాడరు, కానీ ఆయన మధ్యలో ఎన్నికల్లో పోటీ చేశారు. సో ఇప్పుడు కూడా ఆయన ఎవరైనా మంచి ప్లాట్ఫామ్ అది ఉంటే నేను పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నాననే చెప్తుంటారు. జేపీ బహుశా మళ్ళీ ఆ సాహసం ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. సో సివిల్ సర్వెంట్స్, ఎక్స్ పోలీస్ ఆఫీషియల్స్, ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ ఈ రాజకీయం అయితే బాగా తిరుగుతున్న పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. ఈ రాను పెరిగిపోతుంది సార్, రాను రోజుల్లో పెరిగిపోవడం ఏముంది. బ్రహ్మం నాయుడు ఇప్పుడు మోదీ ప్రభుత్వం అయితే కనుక లాటరల్ ఎంట్రీ అని ప్రవేశపెట్టింది. అవును, లాటరల్ ఎంట్రీ అంటే బయట కార్పొరేషన్స్లో, ప్రైవేట్ కార్పొరేషన్స్లో ఉన్న వాళ్ళను లాటరల్ ఉన్న ఫలాన్ని తెచ్చి ఉన్నత బాధ్యతలు అప్పగి ఐఏఎస్లకు పోటాపోటీగా. సో ఒక విధంగా అధికార వ్యవస్థతో కూడా చెలగటం ఒకటి సాగుతుంది. అసలు ఐఏఎస్లే ఐపీఎస్లే దీని అంతటి కారణం రాజకీయ మనకే ఎవరో చెప్పారు ఇక్కడ ఇంటర్వ్యూలో నాకే, అసలు రాజకీయ నాయకుల కంటే వీళ్ళు చాలా అనేది చెప్పడం కూడా వీళ్ళ సపోర్ట్ లేకుండా ఒక పెద్ద చేయలేరు అనే ఒక పెద్ద మథనం ఇది జరుగుతుంది. సో చూద్దాం. ఏబీవీ మరీ పూర్తిగా ఏసీబీ లాంటివి చూసిన అధికారి కదా, కాబట్టి ఎలా ఉంటుందో. పివి రమేష్ కూడా దాదాపు అడిషనల్ ఏమన్నాలి చీఫ్ సెక్రటరీగా అట్లాంటివి కూడా ఆయన చేశారు, అనుభవజ్ఞుడు కూడా, ఆర్థిక విషయాలు బాగా తెలుసు. సో వీళ్ళందరూ రాజకీయాల్లోకి వస్తారేమో, వస్తున్న వాతావరణం అయితే ఒకటి కనిపిస్తుంది.